రైట్. గత కొన్ని రోజులుగా కూడా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా 10 లక్షల కోట్ల వరకు కూడా స్టాక్ మార్కెట్లో నష్టాల్లో వాటిల్లింది. అలానే ఇంటర్నేషనల్లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 14,014, అలానే నిఫ్ట్ 420 పాయింట్ల చొప్పున నష్టం వాటిల్లింది. భారీ నష్టాలు చవిచూస్తున్నాయి ఆసియా మార్కెట్లు. నష్టాల్లో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిక నుంచి కూడా అనిశ్చితిలో కూడా స్టాక్ మార్కెట్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి కూడా ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు కూడా జాయిన్ అవబోతున్నారు. ఎస్ సాయి గారు, అయితే గత కొన్ని రోజులుగా కూడా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఇంటర్నేషనల్ గా కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా దాదాపు నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు వెళ్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, దీనిపైన ఎలా చూడొచ్చు అంటారు? గత కొద్ది రోజుల నుంచి మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్న సంగతి మనకు తెలుసండి. ఫిబ్రవరి నెల అంతా కూడా ఓవరాల్ గా మనకి ఒక బ్లాక్ ఫిబ్రవరి మంత్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతటి వీక్నెస్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఇప్పుడే మీరు అన్నట్టు దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయల ఈ ఒక్క రోజు ఇన్వెస్టర్స్ క్యాప్ కాకపోతే ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో దాదాపు 4,000 పాయింట్ల వరకు నిఫ్టీలో వీక్నెస్ అయితే మనం చూసాము. దాదాపుగా మనకి సెన్సెక్స్ లో 4,000 పాయింట్ల మీద వీక్నెస్ అయితే చూసాము. ఓవరాల్ గా 40 లక్షల కోట్ల రూపాయల వరకు ఒక్క ఫిబ్రవరి నెలలోనే మార్కెట్ క్యాప్ తగ్గిపోయిందండి. ఓవరాల్ గా 40 lakh crores మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి వీక్నెస్ మార్కెట్స్ ఉంది అని చెప్పేది. ఇక లాంగెస్ట్ లూజింగ్ మంత్ గా అంటే ఓవరాల్ గా 1996 నుంచి ఒకసారి డేటా చూస్తే నిఫ్టీలో 1996 నుంచి మళ్ళీ ఇప్పుడే అంతటి ఎగ్జిక్యూటివ్ గా 5వ నెలకు కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే మనకు మార్కెట్స్ లో కనిపించింది. నిఫ్టీ వరుసగా 5వ నెల నష్టాన్ని మూట కట్టుకుంది. దీనికి మేజర్ గా అంటే ఒకటి డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ యాక్చువల్లీ వాళ్ళ జీడిపి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందండి. జీడిపి నంబర్స్ కూడా ఇప్పుడే వచ్చాయి. జీడిపి నంబర్స్ అనుకున్న దానికంటే 10 రావడం అనేది నిజంగా మార్కెట్స్ ఒక ఓట లాంటిది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కాకపోయినా ఈ రోజు పక్కన పెడితే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయ్యేందుకు స్కోప్ అయితే ఉంది. మనకి మేజర్ గా థర్డ్ క్వార్టర్ లో 5.4 నుంచి ఇప్పుడు ఈ క్వార్టర్ లో 6.2% మేర జీడిపి వృద్ధి రేటు నమోదు చేసింది. ఓవరాల్ గా ఇయర్ లో 6.5% మేర వృద్ధి రేటు నమోదు చేసినట్టే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మేబీ కొద్దిగా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మార్కెట్స్ బాగా ఓవర్ సోల్డ్ జోన్లు ఉన్నాయి, ఒక పానిక్ మూడ్ లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ మనకు మండే రోజు అయితే కనిపిస్తున్నాయి. వరుసగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కి దిగుతూనే ఉన్నారు. దాదాపు 1,30,40,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఈ క్యాలెండర్ ఇయర్ లో వాళ్ళు అమ్మేయడం కూడా మనం చూస్తున్నాము. అంటే సెక్టార్ స్పెసిఫిక్ గా పక్కన పెడితే ఓవరాల్ గా నిఫ్టీ దాదాపుగా 15% మేర పీక్ నుంచి పడినప్పటికీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 25% మేర, బ్యాంక్ నిఫ్టీ 12% మేర, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా దాదాపు 20% మేర పతనమైంది. ఎప్పుడైతే 20% పైన క్రాక్ అవుతాయో మార్కెట్స్ అంటే ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దాని బేర్ గ్రిప్ లోకి మార్కెట్స్ వెళ్ళాయని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇప్పటికే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు బేర్ గ్రిప్ లోకి ఎంటర్ అయ్యాయని చెప్పి మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. సో మరికొద్ది రోజుల పాటు ఈ వీక్నెస్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే సాయి గారు, మరి చైనా ప్రైవేట్ వ్యాపారులు కూడా ప్రస్తుతం ఇది అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అలానే ఎఫ్ఐఐలు కూడా చైనాకు తరలిపోతున్నాయని కూడా ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ధరకే చైనా స్టాక్స్ లభ్యమవుతున్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే దీని ప్రకారం చైనా ఎకానమీ మరి పుంజుకుంటుందా? సో వాస్తవానికి చైనా ఎకానమీ పోస్ట్ కోవిడ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలకు చైనా మార్కెట్స్ చేరుకోలేదండి. ఇంకా వీక్ గా ఉంది. దాదాపు 17 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ఒక రకంగా చెప్పాలి అంటే చైనా మార్కెట్స్ ఉంది. అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అవుతున్నప్పటికీ బట్ స్టిల్ ఇంకా చైనా మార్కెట్స్ ఆర్ఎల్స్ చైనాలో పూర్తి స్థాయిలో రావాలి అంటే పూర్తి స్థాయిలో రికవరీ రావాలి అంటే ఇంకా కొద్దిగా క్లియర్ కట్ గా అక్కడ డేటా పాయింట్స్ మనకి ఆశించిన స్థాయిలో డేటా పాయింట్స్ అయితే లేదు ఇంకా. సో ఆ డేటా పాయింట్స్ మనకి ఉన్నాయి అంటే మేబీ కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. ఆ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ చైనాకు కొద్దిగా వెళ్ళే అవకాశం ఉంది కానీ బట్ చైనా అనే మేజర్ ఫ్యాక్టర్ భారీ ఫ్యాక్టర్ అయితే కాకపోవచ్చు అండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు అధికారం వచ్చే ముందు మేజర్ గా చైనా మీద టారిఫ్స్ వార్ విషయంలో ఎక్కువగా మాట్లాడారు.
అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పక్కన మెక్సికో, కెనడా మీద కూడా టారిఫ్స్ విధించారు. అది నిన్న ప్రారంభం చేశారు. మార్చి 5వ తారీఖు నుంచి ఆ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని. సో చైనా మెక్సికో, కెనడా మీద కాకుండా చైనా మీద అధికంగా మరొక 10% మీద పన్నులు విధించడంతో పాటు బ్లాక్ అంటే యూరోప్ దేశాల మీద కూడా పన్నులు విధించేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు. అంటే గతంలో ఇప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. సో ఇలా ఒక దేశానికి ఒక దేశం ఎవరికి పన్నులు విధించుకుంటూ వెళ్తే అది పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణమవుతుంది. ముందే అంతంత మాత్రమే ఉన్న దేశాల ఆర్థిక ప్రగతి మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కారణంగా మార్కెట్స్ లో సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. అయితే దేశీయంగా కూడా కొన్ని లాస్ట్ ఒక 4-5 క్వార్టర్స్ నుంచి మార్కెట్స్ లో అంత గొప్ప గ్రోత్ కూడా లేదు ఎకానమీలో. సో ఇవన్నీ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు ప్రతి సినారియో అంటే అన్ని సినారియోలు అన్ని ఒకేసారి కలిసి మార్కెట్స్ మీద దాడి చేసినట్టు రావడం వల్ల ఈ వీక్నెస్, ఈ పానిక్నెస్ అనేది మార్కెట్స్ లో అయితే ఉంది. బట్ ఓవర్ సోల్డ్ జోన్ అంటాం. అంటే అనుకున్న దానికంటే ఓవర్ గా పానిక్ గా రియాక్ట్ అవుతున్నాయి మార్కెట్స్ అయితే. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ తీసుకొని ఇండెక్స్ పీక్ నుంచి 17% మేర మాత్రమే కరెక్ట్ అవుతే స్టాక్స్ 40-50% మేర కూడా కరెక్షన్ అయితే వచ్చింది. అయితే ఫ్రెష్ మనీ మార్కెట్స్ లో భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేసేందుకు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్తాను. సాయి గారు, మరి చైనా ఎఫెక్ట్ వల్లే మన మార్కెట్లో అంటే భారతీయ మార్కెట్లో స్టాక్ మార్కెట్ పడిపోతుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో చైనా ఎఫెక్ట్ మన మీద అంతా ఉండదండి. ముందే నేను చెప్పినట్టు చైనా బాగా మళ్ళీ రికవర్ అవుతాయి. ఎందుకంటే అక్కడ జీడీపీ నమ్ము చూసుకున్నా, లేకుంటే ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్ చూసుకున్నా, గవర్నమెంట్ స్టిమ్యులస్ ఇస్తున్నప్పటికీ కూడా ఎకానమీ ఆశించిన స్థాయిలో గ్రో అయితే అవ్వట్లేదు చైనాలో. సో వాళ్ళకు అట్లీస్ట్ 1 or 2 quarters వెయిట్ చేసి, అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 months ఈ డేటా బాగుంది, చైనా రికవర్ అవుతుందన్న సంకేతం వచ్చినప్పుడు మాత్రమే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయినా ఇంకెవరైనా సరే ఆ దేశంలో పెట్టుబడి పెట్టేందుకు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అంత డేటా ఇంకా అవైలబుల్ లో లేదు మనకి. అంటే చైనా రికవర్ అవుతుంది కాబట్టి మన దేశం నుంచి డబ్బులు తీసుకెళ్లి చైనాలో పెడుతున్నది అందరికీ ఆస్కారం అయితే లేదు యాజ్ ఆఫ్ నో. సో చైనా ఫ్యాక్టర్ అనేది అంతటి ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే యాజ్ ఆఫ్ నో లేదు. డొమెస్టిక్ గా కూడా ఏంటి అంటే గత కొద్ది రోజు మార్కెట్ సెల్ ఆఫ్ ఉండడం వల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ మెల్లిగా మార్కెట్స్ నుంచి తొలగిపోతున్నారు. ఒక్క జనాలలోనే దాదాపు 10 లక్షల మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళారు. అంటే రిడమ్షన్ చేసుకున్నారు, డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు మార్కెట్స్ నుంచి. సో ఇదే గనక అంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మార్కెట్స్ లోకి దాదాపు నెలకి 26,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. అది దానికి బ్రేక్ పడినా మెల్లగా మ్యూచువల్ ఫండ్ సిప్స్ ఆగిపోయినా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆగిపోయినా, మ్యూచువల్ ఫండ్స్ లో రిడమ్షన్ ప్రెషర్ బాగా ఎక్కువైనా మరింతగా మార్కెట్ వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ కొత్త గొప్ప అడ్డుకోవడానికి జీడీపీ ఇవాళ ఇప్పుడే వచ్చిన జీడీపీ నంబర్స్ అనేవి మేము మార్కెట్స్ పతనానికి కొద్దిగా ఒక పాజ్ లాంటి ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సాయి గారు, మరి ఫైనల్లీ మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అంటారా? అంటే ఫ్యూచర్లోకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంటారా? అస్సలు కాదండి. మార్కెట్స్ లో డోంట్ క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్ ఒక ప్రిన్సిపల్. అంటే ఫాలింగ్ నైఫ్ ని మనం పట్టుకుంటే అది ఎక్కడ మనం పట్టుకోగలమా, నిజంగా ఒకవేళ పట్టుకోకపోతే సరైన టైంలో అది మనకి అందువల్ల దిస్ ఇస్ లైక్ ఎ ఫాలింగ్ నైఫ్. సో ఇప్పుడు మార్కెట్స్ లో పడిపోతున్నాయి కదా అని చెప్పి దిగడం అనేది పద్ధతి లేదు. అంటే కొండ మీద పెద్ద రాస్తుంది అని మనం అప్పుకోవాలి, కానీ దాని మీద మనం ప్రయత్నం చేస్తే మాత్రం దాని కింద మనం అప్పడం అయిపోతాం. సో అలా కాకుండా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఏంటి అంటే కొద్దిగా దానికి పక్కన ఉండి, అంటే అంటిల్ అన్లెస్ ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యి అట్లీస్ట్ 1 క్వార్టర్ జీడీపీ నెంబర్ బాగా వచ్చి ఇంటర్నేషనల్ కూడా మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేందుకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, డైరెక్ట్ గా మార్కెట్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్ రూపంలో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే మ్యూచువల్ ఫండ్ రూట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దామంటే అట్లీస్ట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఒక 25 to 30% వరకు మార్కెట్స్ లో డబ్బులు కమిట్ చేసేందుకు ఒక టైం గా చెప్తాను. బట్ మొత్తం ఉన్న లక్ష ఇప్పుడు పెడితే రేపు మళ్ళీ మార్కెట్ పడినప్పుడు మళ్ళీ మనకు కొనే ఆపర్చునిటీ మనకు రాదు. అందువల్ల మన దగ్గర ఏదైనా 1 lakh రూపీస్ ఉంది అంటే 25 to 30,000 రూపీస్ మాత్రమే మాక్సిమం ఈ రోజు మార్కెట్ కండిషన్ లో ఇన్వెస్ట్ చేసుకుందాం. మళ్ళీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే అప్పుడు తీసుకోవచ్చు, లేదా క్యాష్ లో మాత్రమే ఉండొచ్చండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us and giving a brief detail, సాయి గారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు. బ్యాంకింగ్, ఐటీ స్టాక్లలో
అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇక సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలోని కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్లలో సియల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్లు ఆవిరయ్యింది. బీఎస్సీలో నమోదిత కంపెనీలు మొత్తం విలువ 384 లక్షల కోట్లకు చేరింది. అయితే సెన్సెక్స్ ఉదయం 74,201.77 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అత్యంతం అదే ఒరవడి కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక ఇంటర్డేలో పాయింట్లు కోల్పోయిన సూచి చివరకు 14,014.33 పాయింట్ల నష్టంతో 73,198.10 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 420.35 పాయింట్ల నష్టంతో 22,124.70 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మరకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇండస్, అలానే మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $73 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $2,874 వద్ద కొనసాగుతుంది. ఇక ఇదే నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా కూడా అతలాకుతలమవుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఒక్క రోజులోనే దాదాపు 10 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి కూడా బలహీన సంకేతాలతో ఉదయం నుంచి కూడా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. భారీ నష్టాలను చవిచూస్తుంది ఆసియా మార్కెట్లనే చెప్పుకోవాలి. నష్టాల్లో ప్రస్తుతం సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై నుంచి కూడా అనిశ్చితితోనే స్టాక్ మార్కెట్లు వెళ్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలపై కూడా ఆందోళనలో ఉన్నారు ఇన్వెస్టర్స్. దేశీయ బ్యాంకులు 4వ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉంటాయని అంచనాలోనే ఇన్వెస్టర్లు ఉన్నారు. అయితే చైనా ప్రైవేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎఫ్ఐఐలు చైనాకు తరలిపోతున్నాయని కూడా ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతున్న చైనా స్టాక్స్, చైనా ఎకనామీ పుంజుకుంటుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. రైట్గా ఇది కరెక్ట్ టైం కాదంటూ కూడా ప్రముఖ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదంటూ కూడా ప్రముఖ బిజినెస్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు.